కీర్తనల గ్రంథం 119వ కీర్తన. థ్యాంక్ యూ లార్డ్. 119వ కీర్తన థ్యాంక్ యూ లార్డ్. 105వ వచనము చదివగలిగినట్లయితే, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్కు గురించి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేని గురించి అంటే దేవుని యొక్క వాక్కు యందు లక్ష్యం ఉంచితే, ఈ దినాన మన అంశం వచ్చేసి దేవుని బిడ్డలారా, దేవుని వాక్కు యందు లక్ష్యం ఉంచితే ఏంటి చెప్పండి? దేవుని వాక్కు యందు లక్ష్యము. చాలా జాగ్రత్తగా వినండి. యాక్చువల్గా నేను వచ్చే వారం ఈ మాటలు చెప్దాం అనుకున్నాను, కానీ ఈరోజే చెప్పవాలను. దేవుని స్తోత్రం కలుగునుగాక. చాలామంది మన సంఘంలో అటెండ్ అవ్వాల్సి ఉంది. ఏదేమైనా దేవుడు ఇచ్చిన మాట ఆ సమయంలోనే మనము మాట్లాడుకుంటే అది ఎంతో క్షేమకరం. హల్లెలూయా. సో దేవుని వాక్కు యందు లక్ష్యం ఉంచితే, ఒక వ్యక్తి దేవుని వాక్కు యందు గనక లక్ష్యం ఉంచితే తన జీవితంలో న్యూ థింగ్స్, అంటే కొత్త సంగతులు తన జీవితంలో జరుగుతాయి. దేవుని స్తోత్రం. కొత్త సంగతులు జరుగుతాయి. దేవుని వాక్కు యందు గనక మనము లక్ష్యం ఉంచితే, ఆ వాక్కును బట్టి మనము సజీవముగా జీవిస్తూ ఉంటాం యుగ యుగాలు, ఇహమందును పరమందును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్కే మన జీవితంలో నూతన సృష్టి కార్యాలను జరిగిస్తుంది. ఆమేన్. నూతన సృష్టి కార్యాలను జరిగిస్తుంది. ఉదాహరణకు మనం కొన్ని విషయాలు చూసుకొని ఆ తర్వాత సంపూర్ణంగా దేవుని వాక్యంలోనికి వెళ్దాం. అయితే ఇప్పుడు మనం చదువుకున్న మాట ఏమని చదువుకున్నా? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వారందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా అండి? దేవుని వాక్ మన పాదాలకు దీపం, మన త్రోవకు వెలుగునై ఉన్నది. యెషయి మోడుబారిపోయాడు. 11వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఏమీ లేదు, అంటే సమస్తము కూడా చెట్టు వృక్షము నరకబడినట్లుగా తన వంశము కానీ తన కుటుంబము కానీ ఒక నరకబడినటువంటి మోడుబారిన ఒక మొద్దు జీవితంలోనికి వచ్చింది యెషయిది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ సమయంలో ఒక మాట ఉంది. ఏంటి అది? చదవండి. యెషయి మొద్దు నుండి, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, అంటే వాక్కు ప్రత్యక్షమగును. దేవుని వాక్కు పుట్టుతుంది. ఆ వ్యక్తి జీవితంలో ఎప్పుడైతే చిగురు పుట్టిందో, వాక్కు పుట్టిందో, మరలా యెషయి జీవితం లేదా యెషయి తరము కుటుంబము మరలా ఫలించటము, చిగురించటము, మరలా పునరుద్ధరించబడటము, మరలా ఆ కుటుంబం వంశం కట్టబడటం ప్రారంభమైంది. హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో సంగమా, ఈ మాటలు జాగ్రత్తగా వినండి. వాక్కు అనేది మన జీవితాన్ని చిగురింప చేస్తుంది. ఆమేన్. ఇంకొక మాట అక్కడే ఉంది. ఏముందంటే చదవండి. 119వ కీర్తనలో 119వ కీర్తనలో నా బాధలు, అదే కింద ఏమన్నాడండి? నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో ఇదే నాకు
నెమ్మది కలిగించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చేస్తుంది? 50వ వచనం చూడండి, 119వ కీర్తన 50వ వచనం చూడండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. హల్లెలూయా. ఎన్ని బాధలు ఉన్నా కానండి, ఎన్ని వేదనలున్నా, గుండెంత దుఃఖముతో నిండబడి ఉన్నా, గుండెంత మనసంత బాధతో నింపబడి ఉన్నా, ఒక్క వాక్యము మన జీవితంలోనికి వస్తే ఈ దుఃఖము, బాధ, వేదన అంతటిని ముక్కలుగా చేసి చెదరగొట్టేస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్కుకు అంత శక్తి ఉంది, దేవుని వాక్కుకు అంత బలము ఉంది. అయితే దేవుని బిడ్డలారా, నేటి క్రైస్తవ తరములో మనము దేవుని వాక్యాన్ని ఎక్కువగా మనము ఘనపరిచే వారంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదివే వారముగా, దేవుని వాక్యాన్ని ఎక్కువగా పొందుకునే వారముగా ఉండాలి. చాలామంది క్రైస్తవులు దేవుని దగ్గరికి రాగానే వస్తారు, కానీ దేవుని వాక్కు యందు దృష్టి ఉంచకుండా ఆయన ఏమిస్తాడా దాని మీద దృష్టి ఉంచుదామన్నట్లుగా ఉంటారు. కాబట్టి వారి జీవితాలు శాశ్వతంగా స్థిరపరచబడవు. అనేక మంది చూడండి, దేవుని దగ్గరికి వస్తారు, తొలి దినాల్లో ఆయన చేసిన అద్భుతాన్ని బట్టి ఆనందిస్తారు, సంతోషిస్తారు, ఆహా అంటారు, ఓహో అంటారు. ఆ తర్వాత ఆ కార్యము జరిగిన తర్వాత, వారికి కావలసింది దొరికిన తర్వాత చిన్నగా చల్లారిపోతారు. కారణం ఏంటంటే వారు అద్భుతాల మీద పెట్టిన మనస్సు, స్వస్థతల మీద పెట్టిన మనస్సు, ప్రవచనాల మీద పెట్టిన మనస్సు దేవుని వాక్కు మీద పెట్టలేదు. కాబట్టి వారు కట్టుకునే ఇల్లు నిదానంగా బలహీనమైపోతుంది ఆత్మీయంగా. దేవుడు ఏమన్నాడండి? వాక్యం, నీ వాక్యమే నన్ను బ్రతికించు ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. చాలామంది మనుష్యులు ఆదరిస్తే ఆదరణ పొందుదాం అనుకుంటారు. తప్పు. ఎంతకాలం మనుషులు ఆదరిస్తారండి? ఎంతకాలం నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు ఆదరిస్తారు? అది శాశ్వతమైన ఆదరణ అంటే కాదు. అలాగని ఆదరించొద్దని చెప్పట్లే, ఓదార్చొద్దని చెప్పట్లే, బలపరచవద్దని చెప్పట్లే. నేనేం చెప్తున్నానంటే, దేవుని దగ్గర నుంచి మనం ఆదరణ పొందే విధంగా ఆయన వాక్కు కొరకు కనిపెడదాం. హల్లెలూయా. ఆయన మనిషి ఆదరిస్తే అప్పటి వరకు కొంచెం నెమ్మది, ఉపశమనం కలుగుద్దండి. మనిషి మాట్లాడితే అప్పటి వరకు మనకు ధైర్యం కలుగుద్ది, కానీ దేవుడు మాట్లాడితే శాశ్వత కాలం మనకు ధైర్యం ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు మనిషి మాట్లాడే క్షణికమైన, తాత్కాలికమైన ఆనందము, ధైర్యం, సంతోషం మనకు ముఖ్యమా? లేకపోతే దేవుని వాక్కు వస్తే, దేవుడే మాట్లాడితే మనకు కలిగే శాశ్వతమైన ఆదరణ, నెమ్మది, ధైర్యం ముఖ్యమా? చెప్పండి. దేవుడు అందుకే ఆయన వాక్కు కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, దేవుని వాక్కు యందు లక్ష్యం ఉంచితే మన జీవితంలో ఏం జరుగుద్ది? మనం ఇంతకుముందు చెప్పుకుందాం, ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. సమూయేలు పుట్టక ముందు నుంచే దేవుని వాక్కు ప్రత్యక్షం అగట్లేదు. ఎందుకంటే జనులు విధేయులుగా లేరు. జనులు వారికి నచ్చినట్లుగా భక్తి చేస్తున్నారు, వారికి నచ్చినట్లుగా జీవిస్తున్నారు. నేటి కాలంలో కూడా చూడండి దేవుని బిడ్డలారా, దేవుని కంటే ఎక్కువగా వారి సంతోషాలకు, వారి ఆనందాలకు, వారి సుఖాలకి, వారి బంధువులకి, మిత్రులకి, స్నేహితులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. చూడండి. అందుకే పౌలు అంటాడు, నేను దేవుణ్ణి సంతోషపెట్టగోరుచున్నానా, నేను మనుషుల్ని సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషుల్ని సంతోషపెట్టు వాడినైతే దేవుని దాసుని, దేవుని బిడ్డని కాదు. మనం ఎవరిని సంతోషపెట్టాలండి? దేవుణ్ణి. ప్లేజరింగ్ టు గాడ్. మనం దేవుణ్ణి సంతోషపెట్టాలి. ఆయన మన యందు ఆనందించినట్లుగా ఆయన్ని మనం గణపరచాలి. దేవునికి స్తోత్రం. హలో,
నీకు ఆపద వచ్చినప్పుడు నీ బంధువులు నీ పక్షాన్ని నిలబడతారా? వారు విడిపించగలరా? మరి ఇంత తక్కువ స్థాయిలో నేను మాట్లాడాలనటానికి నాకు ఇష్టం లేదు, కానీ నేనేం ఆశపడుతున్నా మీలో నుంచి అంటే, మీ మిత్రులు, బంధువులు, నీ చుట్టాలందరికంటే నీవు నీ జీవితంలో యేసయ్యను ఘనపరచాలి. హల్లెలూయా. అప్పుడు ఆయన నీ బంధువులందరి ఎదుట నిన్ను ఘనపరుస్తాడు. ఆమేన్. ఇది చేయకుండా నువ్వు మనుషుల్ని సంతోషపెట్టడానికి వెళ్తావు, నీ బంధువుల్ని సంతోషపెట్టడానికి వెళ్తావు, ఎవరు అధికారులను సంతోషపెట్టడానికి వెళ్తావు. మరలా వచ్చి నన్ను ఆశీర్వదించు ప్రభువా అని ఇక్కడ మొరపెడితే నీ క్రియలు ఆ విధంగా ఉన్నాయా? నిన్ను ఆశీర్వదించడానికి తగినట్లుగా నీ క్రియలు ఉన్నాయా? నీ బ్రతుకుందా? నువ్వు చేయవలసిందేంటో తెలుసా? నువ్వు మొదటిగా పశ్చాత్తాపడి ఇక నుంచైనా నేను నా దేవుణ్ణి ఘనపరుస్తా, నా దేవుణ్ణి సంతోషపరుస్తా అనే ఆలోచన. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. చదవండి సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథంలో వ్రాయబడినటువంటి 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో మొదటి వచనం చదవండి. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. అందరూ చెప్పండి, ఆ దినములలో అరుదు. చూసారా అండి? అంటే అక్కడున్న ప్రజలకు దేవుని వాక్కు ప్రత్యక్షత లేదు. ఎక్కడో ఒక్కడ ఎవరి దగ్గర ఒక్కడ ప్రత్యక్షమవుతుంది, కానీ అరుదు, లోపించిపోయింది. కారణము దేవుని నోరు మోగపోయింది అంటే కాదు, వారి క్రియలు సరిగా లేవు, వారి పద్ధతులు సరిగా లేవు, వారు దేవుణ్ణి ఆరాధించే విధానం సరిగా లేదు, వారు దేవునికి ఇచ్చే అర్పణ సరిగా లేదు. ఏదైనా ఇక్కడ చూడండి, 2వ అధ్యాయంలో 15వ వచనం చదవండి. 2వ అధ్యాయం 17వ వచనం. ఇదియోగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును దహింపక మునుపు యాజకునికి వడ్డించటకై మాంసమిమ్మో కొవ్వును దహింతురు. తర్వాత నీ మనస్సు వచ్చినంత మట్టుకు తీసుకొని వచ్చిన వారితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగూ వద్దు, ఇప్పుడే ఇయ్యవలను, లేని ఎడల బలవంతము చేత తీసుకొందుమను. అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయటందు అసహ్యపడు యవనులు కారణమైన గనుక వారి పాపము యెహోవా సన్నిధిని. ఇక్కడ ఏం జరుగుతుందండి? అందరు నామకం వైపు చూడండి ప్లీజ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే, బలి అర్పించటానికి జనులు అర్పణ తీసుకొని వస్తుంటే అక్కడ 2 యాజకులు ఉన్నారు. యాక్చువల్గా కొండలో ఉడుకుచున్నటువంటి మాంసం యొక్క కుడి జప్ప కానీ ప్రథమ ఫలం కానీ తీసి ఏమండి అది యాజకునికి ఇవ్వాలి, ఫస్ట్ అర్పించాలి, ఈ కొవ్వును అర్పించాలి. మన జీవితంలో ఏం చేస్తాం తెలుసా? మనకు దేవుడిచ్చినటువంటి దాంట్లో ఈ క్రొవ్వు అనగా శ్రేష్టమైన అర్పణ దేవునికి ఇవ్వం. ఈ అర్పణ దేవునికి ఇవ్వకపోవటాన్ని బట్టి ఏమైందంటే మన జీవితంలో లోటు లేమి అనేది ఏర్పడుద్ది. అందుకే మన జీవితంలో దేవుని వాక్కు ప్రత్యక్షం అవ్వదు. అంటే దేవునికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వకుండా, నేను ఒక అర్పణ విషయంలోనే మాట్లాడట్లేదు, నీ జీవితంలో ప్రతి విషయంలో నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా నువ్వు పాపము చేసే వ్యక్తిగా ఉంటున్నావు. ఉదయం లేవగానే ఏమండి నీ పని చేయాలా? ఎంత నిర్లక్ష్యం అంటే దేవుని విషయాల్లో జనులు కనీసం లేవగానే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దాం, మరొక ఉదయాన్ని దేవుడిచ్చాడన్న భయము లేదు ప్రజల్లో. ఎంత భక్తిహీనులుగా తయారవుతున్నారంటే దేవునికి లేదు ప్రాధాన్యత, ఇవ్వట్లేదు.
హల్లెలూయా. ఎవరు నిద్రపోయినా వచ్చి చెంప మీద కొడతా, ఎవరు నిద్రపోయినా వచ్చి చెంప మీద కొడతా. చెంప పగిలిపోయింది ఈరోజు ఎవరు నిద్రపోయినా. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అందుకనే ఆ దినాల్లో దేవుని వాక్కు ప్రత్యక్షం కావట్లేదండి, అరుదు. ఆ ప్రజలకు దేవుని దర్శనం కలగట్లేదు. చాలా కుటుంబాల్లో ఎందుకు వేదన, అసమాధానం, ఎందుకు రోగాలు, ఎందుకు సమాధానం, దేవుని సమాధానం ఆ కుటుంబంలో ఉండదు. ఎప్పుడు గలిబిలు, ఏదో ఒక ఆత్మ తిరిగినట్టుగా ఆ కుటుంబంలో ఉండటానికి కారణం ఏంటంటే వారు చేసే పాపమే కారణం. దేవుని వాక్కు మన కుటుంబంలో, మన జీవితంలో ప్రతిరోజు ప్రత్యక్షమవుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్కు మన జీవితంలో ప్రత్యక్షమైతే, లేదా దేవుని వాక్కు యందు మనం లక్ష్యం ఉంచితే, దేవుని వాక్కు మన యందు ప్రత్యక్షమైతే ఏమి జరుగుద్దనే దాని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా మీకు? దేవుని వాక్కు అది ఏ విధంగానైనా నీకు ప్రత్యక్షం అవ్వచ్చు. నీ కలలో కూడా దేవుడు నీతో తన వాక్కుని ఇవ్వచ్చు. వాక్యము చెబుతుండగా దేవుడు తన వాక్కుని ఇవ్వచ్చు. నువ్వు బైబిల్ చదువుతుండగా దేవుడు తన వాక్కుని, ఏ విధానంలోనైనా దేవుడు తన వాక్కును నీ దగ్గరకు ఆయన పంపిస్తాడు, నువ్వు విధేయత కలిగి ఉంటే. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుని బిడ్డలారా 3 విషయాలు ధ్యానం చేద్దాం. మొదటిది, దేవుని వాక్కు మన జీవితంలోనికి వస్తే, దేవుని వాక్కు మన జీవితంలో మనము గనక పొందుకుంటే మన పరిస్థితులను మార్చివేస్తుంది. హల్లెలూయా. ఏం మార్చివేస్తుంది? మన పరిస్థితులను. ఒక ఆయన ఇలాగ అంటున్నాడు, ఈరోజు ఉదయాన్నే దేవుడు నాతో మాట్లాడాడండి, ఆయన వాక్కు నాకు కలిగిందండి, ఆయన రేమ వాక్కు ప్రత్యక్షత నాకు కలిగిందండి, ఈరోజు ఏదో నా జీవితంలో జరగబోతుంది. హల్లెలూయా. అంటే వాక్కు నీ జీవితంలోనికి వస్తే నీ పరిస్థితులను మార్చేస్తుంది. దేవునికి స్తుతి కలుగును గాక. మీ జీవితంలో దేవుని వాక్కు నీ హృదయానికి ప్రత్యక్షత కలగక ఎంతకాలమైంది ఆలోచించు. ఏదో గుడ్డిగా చదవాలని చదువుతున్నావు, కానీ వాక్యము నీతో మాట్లాడే విధంగా ఏదైనా ఒక ప్రత్యక్షత నీకు కలుగుతుందా? మన జీవితంలో మార్పు కలిగించేది దేవుని వాక్య ప్రత్యక్షత. హల్లెలూయా. అది గనక మనకు ఓపెన్ కాకుండా, మన జీవితంలో వాక్య ప్రత్యక్షత కలిగిందని మనం ఎలా సెన్స్ చేయగలం, మనం ఎలా అర్థం చేసుకోగలం అంటే, వాక్యం చదువుతూ ఉంటే ఒకే ఒక వాక్యం మనల్ని ఆకర్షిస్తుంది. ఆ వాక్యము దగ్గర నుంచి మనం ముందుకు కొనసాగలేం, అక్కడ మనకు ఆగాలనిపిస్తుంది, దాన్నే చదువుతాం, దాన్నే ధ్యానిస్తాం. అంటే దేవుడు ఆ వాక్యము, ఆ వచనంలో నుండి నీతో మాట్లాడుతున్నాడని నువ్వు గ్రహించాలి. హల్లెలూయా. అంటే ఆ వాక్యము నీ జీవితంలో కార్యము జరిగిస్తుందని నువ్వు ఒప్పుకోవాలి. దేవానికి స్తోత్రం అని నువ్వు ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. మరి మాకు చదువు రాదండి, మా పరిస్థితి ఏంది? ఇప్పుడు దేవుడు మాట్లాడేది కానీ, ఇంకొకరి ద్వారా మాట్లాడేది కానీ, ఎక్కడి నుంచైనా దేవుడు మాట్లాడిన ఆ వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎంత ప్రార్థన చేసినా మంచిది, అది నీ క్షేమమే, కానీ కార్యము జరిగించేది నీ జీవితంలో, మార్పు కలిగించేది దేవుని వాక్. హల్లెలూయా. దేవుని వాక్. ప్రార్థన ఏమని చేస్తావు? వాక్యాన్నే ప్రార్థనగా చేస్తావు, అంతేనా? నీ సొంత విషయాలు ఏమన్నా ఉంటాయా? వాక్యమునే ప్రార్థనగా చేస్తావు. హల్లెలూయా. మోషే ఏమని ప్రార్థన చేశాడయ్యా? ఏమని ప్రార్థన చేశాడు? వాళ్ళని, మోషే నువ్వు తప్పుకో, నేను వారిని వేసేస్తా అంటాడు ఐగుప్తులో.
ఇశ్రాయేలుని. లేదు ప్రభువా, నువ్వు కృపాసత్యములు కలిగిన దేవుడు. నువ్వు కనుక ఇప్పుడు ఐగుప్తులు ఈ ఇశ్రాయేలుని చంపేస్తే ఐగుప్తులు ఏమనుకుంటాడు, ఇదిగో ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి దేవుడు అక్కడ వారిని చంపాడని ఐగుప్తు దేశస్తులు ఏమంటారు, నీ నామానికి చెడ్డ పేరు వస్తుంది కదా. అయినా నువ్వు కృపా కనికరములు కలిగిన దేవుడవు కదా నాయన, నువ్వు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడవు కదా, క్షమించు నాయన అంటే మనం చేసే ప్రార్థన వాక్యమే. హల్లెలూయా. ఈ వాక్యమే మన పరిస్థితులను మార్చేస్తుంది. ఎగ్జాంపుల్, ఆదికాండంలోనికి రండి, 15వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఆదికాండము 15వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి చదవండి అమ్మా. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు చెప్పెను. హల్లెలూయా. ఈ సంగతులు జరిగిన తర్వాత, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, ఎలా వచ్చింది? దర్శనమందు. అమ్మ, ఒకవేళ నీకు చదువు రాలేదని బాధపడకు, దేవుడు దర్శనమందు నీతో మాట్లాడతాను, నువ్వు ఆసక్తి కలిగి ఉంటే. ఆమేన్. ఎంతమంది తల్లులు ఉన్నారో తెలుసా మీకు? దేవుడే వారి దగ్గరకు వచ్చి సొంతగా కూర్చొని చదువు నేర్పించాడు. ఓ దైవజనుడు ఇలాగన్నాడు, అయ్యా నేను 21 రోజు ఉపవాస ప్రార్థన ఉంటే నాకు కోయ భాష దేవుడే వచ్చి తెలుగులో మాట్లాడుతూ కోయ భాషలో అర్థం చెప్పి 21 రోజుల్లో నాకు నేర్పించాడు అన్నాడు. హల్లెలూయా. దర్శనమందు వచ్చి మాట్లాడతాడు ఆయన. నువ్వు నమ్మాలి ఆయన్ని. నిద్రముఖం వేసుకొని ఉండకూడదండి. మనము ఒక పట్టుదల కలిగిన, ఒక లక్ష్యము కలిగిన మనము భక్తి మనము చేయాలి. దేవుడు ఎందుకు మాట్లాడడు? ఆయన మాట్లాడతాడు. నీలో ఆశ ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు నీలో ఆశ ఉంటుందంటే, నువ్వు దేవుణ్ణి బహుగా ప్రేమించినప్పుడు, డబ్బు కంటే, మనుషుల కంటే, భార్య కంటే, పిల్లల కంటే, భర్త కంటే, అందరికంటే ఎక్కువగా యేసయ్యను నువ్వు ప్రేమిస్తే ఆయన స్వరం వినాలని నీకు ఆశ కలుగుద్ది. నువ్వు ఒక మతపరమైన భక్తి చేసుకుంటా ఆదివారం హడావుడిగా 9 గంటలకు ప్రార్థన అయితే 11 గంటలకు వచ్చి ఏదో 1 గంట కూర్చొని వెళ్తే అది భక్తి కాదండి. అసలు అది నిజమైన భక్తి కానేక. నీలో ఒక ఆరాటం ఉండాలి, దేవుని స్వరం వినాలి. రాత్రి నుంచే నీకు సిద్ధపాటు ఉండాలి. శనివారం నుంచే ఉదయం లేవగా నమ్మో లేటుగా లేచా అని తడువులాడుకుంటూ ఏమండి చేసేది భక్తి కాదు. నువ్వు ఒక పెళ్ళికి వెళ్తున్నావంటే 2 రోజుల ముందు సిద్ధపడతావు. నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, కాలేజీకి వెళ్తున్నావు అంటే ముందు రోజే హోంవర్క్ అన్నీ చేశాను, అంత సిద్ధపరుచుకున్నాను అనుకుంటావు. నువ్వు ఏదన్నా వ్యాపారం చేస్తున్నావు అంటే ముందే ఏమి కావాలో అన్నీ సమకూర్చుకుంటావు. అది సరైన పద్ధతే. కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఆయన వాక్కు నువ్వు వినాలి అంటే నువ్వు సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. ఈ చెవిలో నుంచి విని ఈ చెవిలో నుంచి వదిలేస్తే నీ జీవిత పరిస్థితులు మార్చబడతాయా? మన జీవిత పరిస్థితులు మార్చబడాలి అంటే దేవుని వాక్కు మన జీవితంలో ఖచ్చితంగా మనం పొందుకోవాలి. హల్లెలూయా. అబ్రహాము సమస్య ఏంటి? అతని పరిస్థితి ఏంటి? 90 ఏళ్ళ వాడు అబ్రహాము. 75 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు, అయ్యా ఇంక నా వయసు అయిపోయింది, ఇక దమస్కు ఎలియాజరే నా ఆస్తికి కర్త, ఇక అతనికే నేను ఆస్తి రాజిస్తా. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఏమన్నాడు? 4వ వచనం చదవండి. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, అతడు నీకు వారసుడు కాడు,
నీ గర్భవాసమును పుట్టబోవాడు నీకు వారసుడగునని వాక్యము వస్తే పరిస్థితులు మార్చబడతాయి. హల్లెలూయా. ప్రతి విషయంలో దేవుని వాక్కును నువ్వు పొందుకోవాలి. దేవుని వాక్కును నీవు పొందుకోవాలి. ఆయన ప్రత్యక్షత పొందుకోవాలి. దాని అర్థం ఏదైనా ఒక విషయంలో నువ్వు సతమతం అవుతున్నావు, నీకు సమాధానము లేదు అంటే ఇంకా నీకు ఆ విషయంలో వాక్య ప్రత్యక్షత కలగలేదని అర్థం. రెండు తలంపుల మధ్య నువ్వు కొట్టుమిట్లాడుతున్నావంటే ఇంకా నీకు వాక్య ప్రత్యక్షత, వాక్కు నీకు ప్రత్యక్షత కాలేదు. కానీ నువ్వు ధైర్యముగా ముందు అడిగేయాలి. నీ పరిస్థితులు మార్చబడాలి, నీవు అనుకున్నది నెరవేర్చబడాలి, లేదా నీకు మేలుకరమైన మార్గంలో నడవటం నీకు ఒక స్పష్టత కలగాలి అంటే నీ హృదయమందు వాక్య ప్రత్యక్షత రావాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం, అందుకనే దేవుని బిడ్డలు కొన్నిసార్లు దేవుడు తన సేవకుల నోటి నుంచి వచ్చే మాటను దేవుడు రూఢిపరుస్తాడంతే. ఆమేన్. నీవు విశ్వాసంతో పలికితే, దేవుని వాక్కుని నీ నోటితో విశ్వాసంతో పలికితే ఆ వాక్కును దేవుడు రూఢిపరుస్తాడు. హల్లెలూయా. ఏలీయా అన్నాడు, నా మాటగాక ఈ సంవత్సరం వర్షమైనను మంచైనను పడదు అన్నాడు. పడ్డదా అండి? ప్రైజ్ ది లార్డ్. హల్లే. అదే ఏలీయా అన్నాడు, ఎల్లో మన పనివాడిని, మేఘం వస్తుందా? 7 సార్లు వెళ్ళాడు, 6 సార్లు రాలి, 7వసారి చిన్న అరచేయంత మేఘం. ఎందుకో తెలుసా? ఇదిగో ఈరోజు వర్షం వస్తుందని చెప్పాడు సేవకుడు. హల్లెలూయా. ఈరోజు వర్షం వస్తుంది. వాక్కును దేవుడు రూఢిపరుస్తాడు మన జీవితం దేవునికి యథార్థంగా ఉన్నప్పుడు. హల్లెలూయా. యేసు క్రీస్తు నామములో దెయ్యమా పో అన్నాడు. ఎవరు? అపోస్తలుల కార్యం చదవండి. అపోస్తలుల కార్యం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. పంతొమ్మిదవ అధ్యాయం 13వ వచనం చదవండి. దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు ఏమంటున్నారంటే, పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నానని, యేసు తోడంట చేయుచున్నానను మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుట పూనుకొనిరి. యూదుడైన స్కేవయ అనే ఒక ప్రధాన యాజకుని కుమారుడు 7 అలాగున చేయుచుండిరి. అందుకు ఆ దెయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడగగా ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిద్దరిని లొంగదీసి గెలిచి, అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయారు. పౌలు చెప్తున్నాడు, యేసునామములో దెయ్యమా వెళ్ళిపో. పౌలు మాటను దేవుడు రూఢిపరిచాడు, రూఢిపరుస్తాడు. ఎందుకంటే పౌలు దేవుని వాక్కు చేత నింపబడిన వాడు. ఆమేన్ చెబుదాం. కానీ ఈ స్కేవయ కుమారులు 7 దేవుడు అంటే తెలియదు, వాక్యం అంటే తెలియదు. వీళ్ళు మాంత్రికులు, దేశ సంచారులు. ఇదిగో ఆ పౌలు చెప్పినట్లుగా మేము కూడా యేసు తోడ మిమ్మల్ని ఉచ్చాటన అంటే మంత్రించుచున్నాం అంటున్నారు. మీకు మంత్రించున్నాం. ఎవర్రా మీరు? నాకు ఎదురు చెప్తారు, ఎవర్రా మీరని. నాకు పౌలు తెలుసు, మీరెవరని ఎగిరి ఆ 7 మీద పడి చిత్తకొట్టుడు కొట్టాయంట. ఆ దెయ్యాలు బాగా కొట్టగానే వాళ్ళ వస్త్రములన్నీ చింపి పడేస్తే దిగంబరులు వెళ్ళిపోయారండి. అందరి మాటను దేవుడు రూఢిపరుస్తాడా?
ఏమండి, అందరి నోటు నుంచి వచ్చే వాక్కును దేవుడు స్థిరపరుస్తాడా? ఎవరైతే దేవుని వాక్కు చేత నింపబడతారో, దేవుని వాక్య ప్రత్యక్షత కలిగి ఉంటారో, వారి నోటి మాటను యేసయ్య రూఢిపరుస్తాడు. హల్లెలూయా. వారి పరిస్థితులన్నీ మార్చబడతాయి. ఆమేన్. అదే ఎలీయా అన్నాడమ్మా, మొదటి అప్పం నాకివ్వు, మొదటి రొట్టె నాకివ్వు, తర్వాత వెళ్ళి నీవు నీ పిల్లలు తిను. భూమి మీద వర్షం పడేంత వరకు 3.5 సంవత్సరాలు నీ పిండిలో ఉన్న నీ తొట్టిలో ఉన్న పిండి బుడ్డిలో ఉన్న నూనె. సేవకుడు చెప్పినాడు. ఈ దినాలు చూడండి దేవుని బిడ్డలారా, దైవజనుడిగా, అమ్మా మీకు వచ్చే ఉద్యోగ శాలరీలో, వ్యాపార శాలరీలో, వ్యవసాయంలో దేవునికి దశమ భాగం తీయండి అంటే, ఆ మొదటి భాగం తీయండి అంటే లోపల. అందుకనే ఆర్థికంగా చాలా నలిగిపోతూ బాధ అనిపిస్తుంది. నువ్వు ఏ విధముగా ధనాన్ని సంపాదించినా, కూలి పని చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, బట్టలు కుట్టుకోవచ్చు, ఏమండి, ఇంక ఏ విధముగా నీ టాలెంట్స్ను ఉపయోగించుకొని మంచి మార్గంలో నువ్వు 100 రూపాయలు సంపాదించినా 10 రూపాయలు దేవునికి ఇస్తే అండి, మిగిలిన 90 రూపాయలని దేవుడు అయిపోకుండా, వ్యర్థం కాకుండా దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా. మనకు తెలిసినా మనము చెయ్యం కాబట్టే ఆ నియమము చొప్పున మనం వర్ధిల్లం. ఏలియా అన్నాడు, మొదట అప్పం నాకు తీసుకురమ్మా. దైవజనుడు చెప్పినట్లుగా మొదటి అప్పం దైవజన్ దగ్గరికి తీసుకొచ్చింది. దేవుని బిడ్డలారా, నీవు ఆర్థికంగా ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నావా? నీ కుటుంబం ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఆశపడుతున్నావా? నీకు వచ్చే దాంట్లో మొదటిది దేవుడికి. హల్లెలూయా. మొదటిది దేవునికి. అక్కడ ఏమన్నారు ఏలీ కుమారులు, దహన బలి తర్వాత ఫస్ట్ మాకు ఆ పచ్చి మాంసం ఏంటి అంటున్నారు. అంటే దేవునికి ఫస్ట్ ఇవ్వమంటే వీళ్ళు ఒప్పుకోవట్లేదు. అందుకనే వారు చచ్చారు దేవుని బిడ్డలారా. అందుకని ఆ రోజుల్లో దేవుని యొక్క ప్రత్యక్షత కలగట్లేదు. నేటి క్రైస్తవ చాలామంది ఈ దశమ భాగములు అనగానే ఏమండి, క్రీస్తు విరోధులు, క్రీస్తు వ్యతిరేకులు చేసినటువంటి ఆరోపణల వలన చాలామంది నిజమేమో అనుకొని దేవునికి 10వ వంతు తీసేవారు కూడా తీయకుండా పక్కన పెట్టేస్తున్నారు. దీన్ని లోకంలో కొంతమంది వ్యక్తులు ఎలా చిత్రీకరించారు అని అంటే, ఈ సేవకులు, ఈ పాస్టర్లు మీ ధనాన్ని తీసుకొని వారి కడుపులు నింపుకుంటున్నారు, వారి ఆస్తుల్ని పెంచుకుంటున్నారు అని చిత్రీకరించారు. కానీ అది వాస్తవం కాదు దేవుని బిడ్డలారా. మనము దేవునికి ప్రథమ ఫలములు, దశమ భాగములు ఇవ్వటాన్ని బట్టి దేవుని పరిచర్య డెవలప్ అయింది. హల్లెలూయా. చాలామంది ఇప్పుడు సేవకులు కొంతమంది యూట్యూబ్లో అక్కడిక్కడ చెప్పడాన్ని బట్టి, వారి సంఘాల్లో కొంతమంది దశమ భాగంలో ఇవ్వకపోవటాన్ని బట్టి వారికి ఇబ్బంది కలిగి సేవను సైతం విడిచిపెట్టి కూలి పనులకు వెళ్తున్నారు. అనేక ప్రాంతాల్లో చర్చిలు కూడా అమ్మేసుకుంటున్నారు. తెలుసా? ఒక లూసిఫర్ ఆత్మచేత నింపబడిన వారు చెప్పినటువంటి తప్పుడు ప్రచారాలని నమ్మి దేవునికి దశమ భాగం ఇవ్వకుండా ఎంతోమంది విశ్వాసులు బిగపడితే వారి సేవకులో వారి పోషణ దొరకక దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీ స్వాస్థ్యము నేనే. యాజకులారా, మీ స్వాస్థ్యము నేనే. లేవీలకు స్వాస్థ్యం ఎవరండి? దేవుడే. 11 గోత్రాల వారికి దేవుడు అంతా పంచిపెడితే లేవి గోత్రానికి దేవుడు ఏమి స్వాస్థ్యం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే, మీ స్వాస్థ్యము నేనే అనగా ఈ యొక్క 11 గోత్రాల వారు ఇచ్చే దశమ భాగమే మీరు తిని బ్రతకాలని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ఈ నియమాన్ని చాలామంది క్రైస్తవులు పాటించక వారి ప్రథమ ఫలం, వారి యొక్క సంపాదించిన ధనములో 10వ వంతు దేవునికి ఇవ్వకపోవటాన్ని బట్టి ఇటు సేవలో లోటు జరుగుతుంది, ఇటు వారి కుటుంబంలో ఆ నియమం పాటించట్లేదు కాబట్టి ఆర్థికమైన ఇబ్బందులు ఇంకా కోరకపోతున్నారు. ఒకప్పుడు నువ్వు దశమ భాగం ఇచ్చేదాన్ని. ఇవే నీ యొక్క ఫంక్షన్లో కూడా ఎలా ఉంది అప్పుడు నీ ఆర్థికమైన పరిస్థితి? ఒకప్పుడు నీకు శాలరీ రాగానే మొదటి ఫలము దేవునికి ఇచ్చే వ్యక్తివి. అప్పుడు నీ ఆర్థికమైన పరిస్థితులు ఎలా ఉన్నాయి? దేవుని వాక్కు నీ పరిస్థితులను మారుస్తుంది. ఎప్పుడో తెలుసా? నీవు ఆయనకు చేయవలసింది నువ్వు చేసినప్పుడు. హల్లెలూయా.
మనకు తెలిసిన చేయము కాబట్టి సైతాను గాడు అంటాడు అక్కడికి పోయి, ఇది చేయట్లేదుగా ప్రభువా, ఇది ఎలాగూ వాళ్ళకి ఇస్తావని అక్కడ అడ్డు కూర్చుంటాడు అంతే. ఇది జరిగింది, జరుగుతుంది. హల్లెలూయా. మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయంలో దేవుడు ఏమన్నాడు? మీరు దీన్ని చేసి నన్ను శోధించండి, అప్పుడు ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు నేను మీకు కుమ్మరిస్తా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నాకు తెలుసు కొంతమంది మన సంఘంలో బిడ్డలు ప్రతి నెల ప్రతి వారం వారు దశమ భాగాన్ని యథార్థంగా తెచ్చి దేవుని సన్నిధిలో పెట్టడాన్ని బట్టి వారు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారే, కానీ ఏ రోజు కూడా నేను గమనిస్తున్నా వారు ఆర్థికంగా దిగజారిపోలే. హల్లెలూయా. వారు కూలి పని చేసుకున్నా సరే దేవుని యొక్క వాక్కు మన జీవితంలోనికి వస్తే, దేవుని బిడ్డలారా, మన పరిస్థితులు మార్చబడతాయి. హల్లెలూయా. మన స్థితిగతులు మార్చబడతాయి. అబ్రహాము జీవితంలోనికి దేవుని వాక్కు వచ్చింది. అబ్రహాము పరిస్థితి మార్చబడే దమస్కి ఎలియాజరే నా వారసుడు అనుకున్నాడు, కానీ దేవుడు అన్నరే, అబ్రహమా, వాడు నీ వారసుడు కాదు, నీ గర్భవాసమును పుట్టేవాడే నీకు వారసుడు. ఆ వాక్కు రాగానే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. 7వ వచనంలో అది అతనికి నీతిగా ఎంచబడింది. 25 సంవత్సరాల తర్వాత దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానాన్ని అబ్రహాము ఇలా ఎత్తుకొని దేవుణ్ణి స్తుతిస్తున్నాడండి. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం. నేనేం మిమ్మల్ని బ్రతిమలాడుతున్నానంటే, వాక్కు నీ జీవితంలో ప్రత్యక్షమగునట్లుగా నీ జీవితాన్ని విధేయతతో నింపుకో. లోబడు ఆయన మాటకి. ఏలియా చెప్పాడు, మొదటి అప్పను నా దగ్గరికి తీసుకురా, 3.5 సంవత్సరాల వరకు నువ్వు పోషింపబడ. ఎంత ఆశ్చర్యం అంటే దేవుని బిడ్డలారా, ఆమె ఏమన్నది? అయ్యా, చివరిసారిగా చేసుకొని నేను నా పిల్లలు తిని చచ్చిపోదాం అన్నదాని లేదా? కానీ దేవుడు చూడండి, మరలా వర్షము వచ్చే పంటలు పంటేంత వరకు తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాల, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలే. ఇది ఏంటంటే దేవుని ఆశీర్వాదం, వాక్యమునకు ఉన్నటువంటి శక్తి ఇది. హల్లెలూయా. వాక్యమునకు ఉన్న శక్తి. దేవుని బిడ్డలారా, మేము మా జీవితంలో సేవ ప్రారంభంలో నలిగిపోయే వాళ్ళం. ఆహారం కొన్ని పరిస్థితుల్లో ఎవరు స్టోర్ బియ్యం ఇస్తారా, ₹1 అప్పుడు ఒక 20 రూపాయలు ఇచ్చి ఒక 20 కేలు తెచ్చుకుందా అని తిరిగేవాడిని. నేను ప్రార్థన చేస్తుండే, దేవా, నా జీవితంలో దేవుడు ఒకరోజు నాతో మాట్లాడినాడు. హల్లెలూయా. కొన్ని సంవత్సరాల క్రితం దేవుడు నాతో మాట్లాడినాడు. నా డైరీలో రాసుకున్నా, నీవు తినినా ఇంకయు అలా గుట్టలుగా మిగిలి ఉంటుందని ప్రభు చెప్పాడు. హల్లెలూయా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొన్ని సంవత్సరాలైన దేవుని బిడ్డలారా, ఆహారం ఏమి లేదు మా కుటుంబంలో. ఎందుకు తెలుసా? వాక్కు వచ్చింది. నా జీవితం మట్టుకే కాదు, తరతరాలు అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. హల్లెలూయా. అది మనం పొందుకోవాలండి. అది మనం పొందుకోవాలి. ఒక సేవకుడు ఎక్కువ మంది కాదు, కానీ కంటిన్యూగా 3-4 సేవకులు ఫ్యామిలీస్ వచ్చేవాళ్ళు. 2 నెలలకు, 3 నెలలకు, 6 నెలలకు, సంవత్సరానికి. వాళ్ళకు మేము పెట్టాలంటే కొంత డబ్బు వాళ్ళు వస్తున్నారని తెలిసి ముందు నుంచే కూర్చుకునేవారు. ఏంటి, ఒక మాంసం తేటానికి, వారికి ఒక మంచి ఆహారం ఒక్క పూట పెట్టడానికి. కానీ దేవుడు నాతో మాట్లాడినాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఇచ్చిన ఆశీర్వాదం చాలా ప్రత్యేకమైంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అది నా కుటుంబ పరిస్థితులు ఇబ్బంది అయ్యి నేను తీసిన బాక్స్లో వేసిన 10వ భాగం కూడా తీసి వాడే. ఆ వారం సుమారుగా 3 నెలలు భయంకరమైన కరువు ఏంటో నేను అనుభవించా. ఎందుకో తెలుసా? తీసిన 10వ భాగం నేను ఖర్చు పెట్టుకోవటాన్ని బట్టి. ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేసిన తర్వాత, దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి,
దేవుడు నన్ను క్షమించాడు, ఎంతైతే వాడానో అంత చెల్లించిన తర్వాత ఇప్పటి వరకు నా జీవితంలో తీసిన దశమ భాగం నేను ఇప్పటి వరకు వాడబోను. హల్లెలూయా. అది దేవునికి అవి ఎన్ని వేలైనప్పటికీ. హల్లెలూయా. ఎందుకు తెలుసా? దేవుడు మన నమ్మకత్వాన్ని చూస్తాడు. మీలో చాలామంది 10వ భాగం దేవునికి తీయట్లేదు కాబట్టి, ఆ వాక్యము యొక్క నెరవేర్పు మీలో జరగట్లేదు కాబట్టి మీలో ఆర్థికమైన ఆశీర్వాదం విషయంలో మీరు పొందుకోలేకపోతున్నారు. దేవుని స్తోత్రం. సో ఆ మార్పు కలగాలి అంటే వాక్కు నీలో ప్రత్యక్షం కావాలి. రెండవదిగా, దేవుని యొక్క వాక్కు నీ జీవితంలో గనక నువ్వు పొందుకోగలిగితే, దేవుని యొక్క వాక్కు నీ జీవితంలో గనక ఆ ప్రత్యక్షత నువ్వు పొందుకోగలిగితే, నీ జీవితాన్ని, ఆగిపోయిన నీ జీవితాన్ని కొనసాగింప చేసుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి రాజులు మొదటి గ్రంథం ఇక్కడ చూడండి దేవుని బిడ్డలారా. రాజులు మొదటి గ్రంథం కనుక చూసినట్లయితే 19వ అధ్యాయం 9వ వచనం నుంచి చదవండి. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనం దయచేసి చూద్దాం. 19వ అధ్యాయం 9వ వచనం నుంచి బస చేసెను. చూసారా అండి? యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతను అడగగా, కాలేదు కానీ మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరం వినబడినే. ఇక్కడ ఏలియా దేవుని సంగమా జాగ్రత్తగా వినండి, విసిగిపోయిన వాడుగా ఉంటున్నాడు. ఎందుకు అనంటే, దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీలే దేవుని మాట వినకుండా వారికి నచ్చినట్లుగా జీవిస్తున్నారు. హేయమైనటువంటి కార్యములు జరిగిస్తున్నారు. బయలుదేవతలను పూజిస్తున్నారు, ఆషరా దేవతలను పూజిస్తున్నారు. సో ప్రవక్తలందరూ నాశనమైపోతున్నారు. రాజు రాణి కూడా దేవునికి వ్యతిరేకంగా కొనసాగుతున్నటువంటి సమయంలో ఏలియా ఒక్కడే రోషము కలిగిన వాడుగా ఉన్నానని దేవునితో చెప్తున్నాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే పెనుగాలి యందు దేవుని వాక్కు ప్రత్యక్షం కాలేదు. ఇక కిందకు వచ్చినట్లయితే భూకంపమునందు దేవుని వాక్యం ప్రత్యక్షం కాలేదు. మెరుపులు పుట్టాయి, మెరుపుల యందు దేవుని వాక్యం ప్రత్యక్షం కాలేదు. కానీ నిమ్మలముగా, మిక్కిలి నిమ్మలముగా మాట్లాడే ఒక స్వరము అక్కడ వినపడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే వాక్కు ఏలియా జీవితంలో ప్రత్యక్షమైందో ఏలియా ముందుకు కొనసాగటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో కూడా
ఇంక ఆగిపోతాం, ఈ భక్తి ఏం చేస్తాంలే, మన వల్ల కాదులే, ఇక నేను ఈ క్రైస్తవ జీవితం జీవించలేను, నా వల్ల కాదులే, ఎన్నో శ్రమలు ఇబ్బందులు, ఇక ఆగిపోదాం అనే పరిస్థితులు వస్తాయి. కానీ ఆ సమయంలో దేవుని మెల్లనైన స్వరము నీకు వినిపిస్తుంది. హల్లెలూయా. మెల్లనైన స్వరము నీకు వినిపిస్తుంది. ఆ స్వరము మరలా నిన్ను కొనసాగింపు చేస్తుంది. దేవునికి స్తోత్రం. మూడవదిగా చూస్తే దేవుని బిడ్డలారా, దేవుని వాక్కు మన జీవితంలో గనక ప్రత్యక్షమైతే, దేవుని వాక్కు గనక మన జీవితంలో మనం పొందుకుంటే, మన యొక్క జీవితము మరలా పునర్నిర్మించబడుద్ది. దేవునికి స్తోత్రం. ఏం చేయబడుద్దండి? పునర్నిర్మించబడుద్ది. చెదిరిపోయిన మన బ్రతుకు, పగిలి విరిగి ముక్కలైన మన బ్రతుకు దేవుని వాక్కు ప్రత్యక్షం కాగానే మరలా పునర్నిర్మించబడుద్ది. రూతు గ్రంథం చూసినట్లయితే అక్కడ మొదటి అధ్యాయం 1-6 వచనాలు చూడండి. వెంట పెట్టుకొని ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని ఇద్దరు కుమారుల పేరు మహలోను, కిలియోను. వారు యూదా బెత్లెహేము వారైన ఓర్ప, రూతు, ఈ మాట జాగ్రత్తగా వినండమ్మా. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని విని, హల్లెలూయా, విని మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై. ఒక మాట వినండి దేవుని సంగమా. వాస్తవంగా బెత్లెహేములో కరువు కలిగింది. ఈ మహలోను, కిలియోను, ఎలీమెలెకు, నయోమికే కలిగిందా? బెత్లెహేములో ఉన్న వారందరికీ కరువు కలిగిందా? చెప్పండి. మరి ఎందుకని నయోమి తన భర్తను తీసుకొని వెళ్ళిపోయింది? ఇక్కడ మీరు చూస్తే బెత్లెహేమును విడుచుట అనేది మంచి పద్ధతి కాదు. దేవుని స్తోత్రం. ఈ దినాల్లో చాలామంది క్రైస్తవులు, దేవుని బిడ్డలారా, అంటే ఇలా జరుగుతుంది కాబట్టి చెప్తున్నా కానీ నా నోటితో ఇలా ఒప్పుకోవాలని అస్సలు లేదు. కొంత కరువు కాగానే ఎక్కడ పచ్చదనం ఉందో అక్కడికి పరిగెడదామని చూస్తున్నారు ప్రజలు. కొంత ఇబ్బంది కలగగానే పచ్చదనం ఉన్న చోటుకు పరిగెడదామని చూస్తున్నారు. ఎలీమెలెకు పురుషుడు తన భార్య చెప్పిన మాట, తన పిల్లలు చెప్పిన మాట విని అందరూ మాట్లాడుకొని మోయాబు దేశానికి వెళ్ళారు. ఏమండి? హల్లెలూయా. దేవుడు కనికరము కలిగిన వాడు కాడా? ఆయన తన పట్టణాన్ని, తన ప్రజల్ని విడనాడుతాడమ్మా.
కొంత కరువు రాగానే జీవము కలిగిన దేవుని సంఘము నివసించేటటువంటి రొట్టెల ఇల్లుగా దేవుని వాక్యము నిత్యము వినబడే స్థలమును విడిచిపెట్టి దూరముగా వెళ్ళాను అంటే అక్కడ ఏ వాక్కు నీకు వినబడుద్ది? మోయాబు దేశంలో పచ్చగా కనబడుతుందని వెళ్ళిపోయారు. కొంత ఆహారాన్ని సొమ్ముని చేత పట్టుకుని మోయాబు దేశానికి వెళ్ళారు. నయోమి భర్త ఎలిమెలెకు, తన ఇద్దరు కుమారులు మహలోను, కిలియోను. జాగ్రత్తగా వినండి. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంట? మహలోను, కిలియోను అనేటటువంటి ఇద్దరు కుమారులకు మోయాబు దేశంలో ఇద్దరు మోయాబు స్త్రీలను పెళ్లి చేశారు. ఏం చేశారండి? పెళ్లి చేశారు. 5వ వచనం చూడండి. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహలోను, కిలియోను ఇద్దరును చనిపోయారు. ఫస్ట్ ఎవరు చనిపోయారు? ఎలీమెలెకు. నయోమి పెనిమిటైన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెకు ఇద్దరు కుమారులను నిలిచి ఉండిరి. ఎక్కడ నిలిచి ఉన్నారు చెప్పాలండి? మోయాబు దేశంలోనే. ఇప్పుడు ఒక దేశం వెళ్ళగానే కొంత నష్టం జరిగిందంటే ఎమ్మటే గ్రహించాలి, అమ్మో బాబోయ్ ఇక్కడ ఉండటం సరైన పద్ధతి కాదు, మనం దేవుని నుండి దూరంగా వచ్చేసాము, దేవునికి హేయమైన పనులు చేస్తున్నాము, దేవుడు వద్దన్నది చేస్తున్నాం, దేవుడు చెప్పనిది మనం చేస్తున్నాం, కాబట్టి మనకి ఇది వద్దురా బాబు అని పశ్చాత్తాపడి వెనుతిరిగి రావాలి. స్తోత్రం చెబుదాం, చేతులెత్తి హల్లెలూయా. స్తోత్రం చెబుదాం, హల్లెలూయా, హల్లెలూయా. కానీ కఠినపరచబడిన వారై, నయోమికి ఎంత ధైర్యం అంటండి, భర్త చనిపోయినా కానీ ఒక మొండితనం నయోమికి. పోతే పోయాలే, ఎట్లాగో వచ్చాం, ఇప్పుడు భర్త చనిపోయాడని నా ఇద్దరు కుమారులను కోడలను తీసుకొని కనుక బెత్లెహేముకి వెళ్తే అక్కడ నా పరువు ఏం కావాలి? కాదు, ఇక్కడే ఉండి బాగా ఆస్తి సంపాదించి నా కుమారులు కూతుర్లు పుట్టిన తర్వాత బాగా సంపాదించుకొని మోయాబు దేశంలో ఆస్తి కూర్చుకున్నాక ఘనముగా వెళ్దాం అనుకుంది పాపం నయోమి. 10 సంవత్సరాలు చక్కగా పని చేసుకొని ఉంటున్నారు. 10 సంవత్సరాలు అయిన తర్వాత ఏమండి, ఇద్దరు కొడుకులు ఒకే సంవత్సరం చచ్చిపోయారు. ఈమె ఎంత కఠినపరచబడుతుందో దేవుని బిడ్డలారా బాగా గమనించండి. ఒక వ్యక్తి దేవుడు వద్దు అని చెప్పింది చేస్తూనే తన హృదయాన్ని కఠినపరుచుకున్నంత కొలది తాను నష్టపోతూనే ఉంటారు ఆ వ్యక్తి. ఎవరైనా కానీ మీరు ఆలోచించండి. ఎంత త్వరగా విడిచిపెడితే, ఎంత త్వరగా అక్కడి నుంచి ఖాళీ చేస్తే అంత క్షేమం. స్తోత్రం చెబుదాం, చేతులు హల్లెలూయా. కానీ ఇంకా అట్లాగే కఠినంగా ఉంది. నయోమి బాగా కఠినంగా ఉంది. ఇద్దరు కొడుకులను పోగొట్టుకుంది, అయినా అట్లాగే ఉంది. తినటానికి కూడా పరిస్థితి కఠినంగా మార్చబడింది. తినటానికి కూడా లేదు. తన కోడలు వెళ్ళాలి లేదా తను వెళ్ళాలి పనికి, కానీ పరిస్థితులు అక్కడ బాగా లేదు. ఏం చేయాలో అర్థం కాని సమయంలో 6వ వచనం చదవండి దేవుని బిడ్డలారా. మీరు బాగా ఆలోచించండి. దేవుని స్వరము ఆమెకు ప్రత్యక్షం కాలే. హలో దేవుని బిడ్డలారా, మోయాబు దేశములోనే విన్నది. ఏమని చెప్పాలి? మోయాబు దేశంలోనే విన్నది. ఏమని విన్నది? ఆహారం ఇచ్చుటకు. ఎక్కడ? బెత్లెహేము ప్రజలకు, బెత్లెహేములో ఉన్న వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినను గనుక. అంటే ఎవరో చెప్పారండి నయోమికి. ఏమని? దేవుని వాక్కు వచ్చింది బెత్లెహేములోనికి. ఎక్కడికి వచ్చిందండి? యెహోవా జనులకు ఆహారం ఇచ్చుటకు యెహోవా దేవుడు బెత్లెహేములో దేవుడు తన జనులను దర్శించాడు.
ఈ మాట ఎవరో నయోమి చెవులో పడవే కానీ ఇక్కడ ఆకలికి చచ్చిపోవట కంటే, ఇక్కడ నేను నాశనం అవట కంటే కనీసం నా సొంతూరుకి వెళ్ళి అక్కడ చచ్చిపోతా అని అప్పుడు తన మూర్ఖత్వాన్ని విడిచింది. హలో, నేనేం చెప్తున్నానంటే, మొదటగా తన భర్త చనిపోయినప్పుడు నేను తప్పు చేశాను అని పశ్చాత్తాపడి గనక తన ఇద్దరు కుమారులను కోడలను వెంట పెట్టుకొని బెత్లెహేముకు వచ్చున్నట్లయితే కుమారులు బ్రతికేవారేమో. చివరికి కుమారులు పోయి కొన్ని సంవత్సరాల ఆహారం లేక కొట్టుమిట్లాడుతున్న సమయంలో ఈమెకు రాలే వాక్కు, కానీ తన అక్కడ నిలిచి ఉన్నారే కరువైన ఆకలి బాధైన దేవుని మందిరాన్ని అంటుకట్టుకొని, బెత్లెహేమును అంటుకట్టుకొని, దేవుడు చెప్పిన స్థలాన్ని అంటుకట్టుకొని అక్కడే ఉన్నారే ఆ విధేయత కలిగినటువంటి ఆ ప్రజలకు దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. హల్లెలూయా. మరలా దేవుడు వారిని పునర్నిర్మించుతూ ఉన్నాడని తెలిసి నేను కూడా వెళ్తానని నయోమి వెళ్ళిందండి. దేవునికి స్తోత్రం. చివరిలోనైనా ఆ తల్లి మనసు మార్చుకుంది. దేవునికి మహిమ కలుగునుగాక. చివరిలోనైనా తన కఠినత్వాన్ని విడిచిపెట్టింది, మూర్ఖత్వాన్ని విడిచిపెట్టిందండి ఆ తల్లి. వెళ్ళగానే ఏమైంది తెలుసా? మరలా నయోమి తన కోడలు ఏమండి, మహ్లోను భార్యనా అక్కడ రాయబడి ఉంటుంది చూడండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్గా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్గా. 4వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. 10వ వచనం చదవండి. మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరుచున్నట్లు చనిపోయిన వాని పేరు అతని సహోదరులలో నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక ఎండునట్లు నేను మహ్లోను భార్య అయిన రూతును మోయాబీయురాల్ని సంపాదించుకొని పెళ్లి చేసుకొనుచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులు ఉన్నారని పెద్దలతో ప్రజలందరితో అంటే మహ్లోను భార్య అయిన రూతును బట్టి మరలా నయోమికి దేవుడు వంశాన్ని కలగచేశాడు. హల్లెలూయా. ఆ తల్లి ఏమంటుందో చూస్తారా అండి? ఇక్కడ 16-17 వచనాలు చదవండి అమ్మ. 16-17 వచనాలు. నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి, నయోమి బిడ్డను ఎత్తుకొని కౌగిలించుకుంది. ఒకే ఒక తీర్మానం నయోమి తన జీవితంలో, నేను వెళ్తాను బెత్లెహేమునకు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని సంఘమే నీతో నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని వాక్కు నీ జీవితంలో ప్రత్యక్షమైతే, ఆ వాక్కును నువ్వు పొందుకుంటే కూలిపోయిన నీ కుటుంబం మరలా పునర్నిర్మించబడుద్ది. హల్లెలూయా. దానికి సాక్ష్యం నయోమి విధేయత. ఆఖరిలో నయోమి చూపించినటువంటి విధేయత ఏంటి? ఆ విధేయత అంటే, నేను మరలా నా స్థానిక సంఘానికి వెళ్తా, నేను నా బెత్లెహేమ్ అనే ప్రాంతానికి వెళ్తా, నా స్వదేశం వెళ్తా, దేవుని వాక్కు ప్రత్యక్షమయ్యేటటువంటి ఆ దేశంలోనికి వెళ్తా, ఈ శపితమైన మోయాబు దేశంలో నుంచి నేను వెళ్తానని తీర్మానం తీసుకుందే. ఆ తీర్మానం మరలా ఒక బిడ్డని ఎత్తుకొని కౌగిలించి దేవుని స్తుతించే స్థితికి తీసుకొచ్చింది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో మనము దేవుని యొక్క వాక్యము మనకు ప్రత్యక్షమయ్యే విధంగా మనము చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా చెప్పండి, దేవుని వాక్కు మన జీవితంలో మనం పొందుకుంటే మన పరిస్థితులు మార్చబడతాయి. రెండవదిగా, దేవుని వాక్కు మన జీవితంలో మనము పొందుకుంటే మన జీవితము కొనసాగించబడుద్ది, ఆగిపోదు, కొనసాగించబడుద్ది, కంటిన్యూ చేయబడుద్ది. హల్లెలూయా. కొనసాగించబడుద్ది. శిష్యులందరూ రోమీయులకు భయపడి
ఒక గదిలో వణుకుతున్నారు, రహస్యంగా ప్రార్థన చేస్తుంటే హల్లెలూయా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ఆయన వచ్చి అన్నాడు, మీకు సమాధానం కలుగునుగాక. అందరు చెప్పండి, మీకు ఏం చేయాలో అర్థం కావట్లే. 11 మంది శిష్యులు వణికిపోతున్నారు, ఏడుస్తున్నారు. అయ్యో, మన గురువు గారిని చంపేశారు కదా, మన రక్షకుని మనం ఎలా వెళ్తాము? దేవుడు అన్నాడు, వారు చీకటి గదిలో తలుపులు వేసుకొని ప్రార్థన చేస్తుంటే, రోమిలకు భయపడుతుంటే, దేవుని వాక్కు అనగా యేసు క్రీస్తు ఆ గదిలోనికి ప్రత్యక్షమై మీకు సమాధానము కలుగునుగా కన్నాడు. హల్లెలూయా. ఆ వాక్కు ఎప్పుడైతే వారి జీవితంలో ప్రత్యక్షమైందో, మరలా వారి జీవితము సువార్త జీవితం మరలా కొనసాగించబడుతూ ఉంది. హల్లెలూయా. మూడవదిగా దేవుని బిడ్డలారా, దేవుని వాక్కు మన జీవితంలో ప్రత్యక్షమైతే, ఆ వాక్కును మనం పొందుకుంటే, మన కూలిపోయిన పడిపోయిన నాశనమైనటువంటి నాశనమునకు జోగుచున్న మన యొక్క జీవితం మరలా ఆయన పునరుద్ధరింప చేస్తాడు. దేవునికి స్తోత్రం. నయోమి జీవితాన్ని దేవుడు పునరుద్ధరింపచేశాడు. రూతు జీవితాన్ని దేవుడు పునరుద్ధరింపచేశాడండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ జీవితాన్ని కూడా దేవుడు పునరుద్ధరిస్తాడు. హల్లెలూయా. నీ కుటుంబాన్ని కూడా దేవుడు పునరుద్ధరిస్తాడు. హల్లెలూయా. ఇక నా వల్ల కాదు, నేను ఆగిపోతాను, నాకు ఈ జీవితం వద్దనుకుంటున్నావా? నీ జీవితాన్ని చాలించాలని చూస్తున్నావా? నో, దేవుని వాక్కు నీ దగ్గరకు వస్తుంది, మరలా నీ జీవితం మరలా నువ్వు కొనసాగింప చేస్తావు. హల్లెలూయా. ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా నీ మార్గములో మేలు కలుగుట నీవు అనుభవిస్తావు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నాయా? నీ స్థితిగతులన్నీ నీకు వ్యతిరేకంగా ఉన్నాయా? దేవుని వాక్కు నీ దగ్గరకు వస్తుంది, నీ పరిస్థితులన్నీ మార్చబడి నీ జీవితంలో నూతన కార్యములను నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. కన్ను మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గా. దేవుని బిడ్డ, దేవుని వాక్కు నీ జీవితంలో అది నువ్వు పొందుకునే విధంగా